నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఒకే దేశం ఒకే ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రోగ్రాం అధికార ప్రతినిధి పైడిపల్లి గంగాధర్, ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రోగ్రాం జిల్లాకు కన్వీనర్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం బైన్సా పట్టణంలోని ఎస్ఎస్జినింగ్ ఫ్యాక్టరీలో బీజేపీ మండల నాయకులతో కలిసి వర్క్షాప్ ను నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా స్థాయిలో ఒక వర్క్షాప్ ఏర్పడింది. ఆ వర్క్షాప్లో మండల స్థాయిలో ఏ విధంగా ముందరికి వెళ్ళాలి, గ్రామ స్థాయిలో ఏ విధంగా ముందరికి వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాలో వర్క్షాప్ జరిగిందో అదేవిధంగా ఇది మండలాల వారీగా వర్క్షాప్ జరగాలని చెప్పి పార్టీ ఆదేశాలు. ఈ వర్క్షాప్ జరిగిన తర్వాత ఏం చేయాలంటే ప్రతి మండలికి ఒక కన్వీనర్ ప్లస్ ఒక కో కన్వీనర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఉన్న కమిటీ, టౌన్ కమిటీ కానీ మండల కమిటీ కానీ అక్కడ ఎక్కడెక్కడైతే జనసముద్రం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు స్కూళ్ళలో పోయి చెప్పడము, ఇప్పుడు మన నేషనల్ జాతీయ పార్టీ ఏదైతే ఇది చేసిందో ముందుగా మన ప్రతి ఒక్క కార్యకర్తకి తెలియాలి. మీకు తెలిస్తేనే మీరు అందరికీ చెప్పగలుగుతారు. మీకంటే ముందు ప్రజలకు తెలిస్తే అది ఏది కూడా మీకు తెలియకపోతే మనం మన ఇప్పుడు బైన్సా మండలంలో అయితే ఎక్కడైతే మన ప్రతి ఊళ్ళో కార్యకర్తలు ఉన్నారో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ దీన్ని విన్నారు. కాబట్టి మేము ఇప్పుడు కో కన్వీనర్ పెట్టుకున్నాము బైన్సా మండలితో. వాళ్ళని తీసుకొని నేను ప్రతి విలేజ్ తిరుగుతూ ఉంటాను, అంటే సాయంత్రం అన్నా మార్నింగ్ అన్నా. మీరు చేసేది ఏంటంటే మన ఇప్పుడు కుల సంఘాలు కానీ కొద్దిగా టిఫిన్ సెంటర్లలో ఒక 10 మంది ఉంటారు అట్లా. అప్పుడు మనం అందరం కలిసినప్పుడు ఈ సమాచారాన్ని మనం అందించాలి. దీనివల్ల లాభాలు ఏంటి ఉన్నాయి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కూడా ఇస్తే ఎట్లా ఉంటుంది, మనం ఎంత లాస్ అవుతున్నాము, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం అదేవిధంగా పార్టీ కండువా లేకుండా ఏ బ్యానర్ లేకుండా ఇప్పుడు రచ్చరన్న అట్లా కూడా కూర్చొని కూడా ఈ ప్రోగ్రామ్ని మనము వాళ్ళకు తెలిసేటట్టు ప్రతి వ్యక్తికి కూడా అసలు ఈ ఎలక్షన్ వల్ల ఏ లాభాలు ఉన్నాయో తెలిసేటట్టు ప్రతి ఒక్కరికి కూడా తెలిపించేలాగా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మీ సహకారంతో మీ విలేజ్కి రాగలుగుతాము. కాకపోతే మీరు ఫోన్ లిఫ్ట్ చేసి మా అందరికి సహకరించి మీరు కూడా అక్కడ ఉండాలి. మీరు ఉంటేనే మీతోటి 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఉంటేనే దాని నుంచి మన వాళ్ళం వచ్చిన వాళ్ళము దీని గురించి చర్చించి మా మండలి మొత్తము మళ్ళీ పోయిన తర్వాత కూడా అక్కడ ఫొటోస్ వీడియోస్ పంపాలి. మనం ఖచ్చితంగా పంపుతుంటేనే మనం ప్రోగ్రామ్ జరుపుకున్నట్టు, మనం ప్రతి ఊళ్ళో జరుపుకున్నట్టు నేను కంపల్సరీ పైకి పంపాల్సి వస్తుంది. ఇది మెయిన్. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తే నేను ప్రతి విలేజ్లో కూడా వచ్చి దీని గురించి చర్చిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నమస్కారం. లోకేశ్వరం మండలాల్లో పూర్తయింది. ఇప్పుడు బైన్సా రూరల్ సంబంధించినటువంటి రేపు పూర్తి చేయడం జరుగుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక, దీనికి సంబంధించి అది ఎక్కడ మొదలైంది, ఏ విధంగా ఏ విధంగా కేంద్రం ముందుకు వెళ్ళాలనే యోచనతో ఉంది. దాన్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా తీసుకెళ్లాలనేది అది చెప్పడం జరిగింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది భారతదేశంలో కొత్త విధానం ఏమి కాదు. 1952 నుంచి 1970 వరకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వం మధ్యలో 1970లో డిస్టర్బ్ చేయడం వల్ల కాలక్రమేణా చివరికి ఎన్ని మిగిలినాయంటే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఒడిస్సా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే మిగిలాయి. కేసీఆర్ మన 2018 ఎన్నికలకు ముందస్తు పోవడం వల్ల తెలంగాణ కూడా ముందెళ్ళిపోయింది. చివరికి కేంద్ర ప్రభుత్వ ఎన్నికలతో పాటు ఒడిస్సా, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అది మాత్రమే ఎన్నికలు జరిగింది. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక సంబంధించి లాభాలేంది, నష్టాలేంది, మళ్ళీ ఎందుకు తెర మీదకి వచ్చింది ఇది అంటే, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ 1984లోనే తన మేనిఫెస్టోలో పెట్టి ఈ విధానాన్ని అమలు చేయాలని ఆ రోజే నిర్ణయించింది. కానీ ఆ రోజు మనకు బలం లేకపోవడం వల్ల అది 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది. వాస్తవంగా 2019 ఎన్నికల్లోనూ చర్చ జరిగింది, 2024 ఎన్నికల్లో మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది.
2029 ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి సుమారు 191 రోజుల పాటు వివిధ ప్రాంతాలు సుమారు 42 పార్టీలతో చర్చలు చేసి పూర్తి స్థాయిలో దీని మీద ఒక అధ్యయనం చేసి వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి 18,000 పేజీలకు పైగా ఒక నివేదికను తయారు చేసి ప్రస్తుత రాష్ట్రపతి ముర్ము గారికి సెప్టెంబర్ 17, 2024 నాడు నివేదిక అందించడం జరిగింది. ఆల్రెడీ లోక్సభలో చర్చ జరిగింది, రాజ్యసభలో చర్చ జరిగింది, పార్లమెంట్ హై లెవెల్ కమిటీకి దీన్ని పంపడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత విపక్షాలు ప్రాంతీయ పార్టీలు దీని మీద రచ్చ స్టార్ట్ చేశారు. ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కడానికే భారతీయ జనతా పార్టీ కేంద్రంలోనూ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి చేసిన కుట్ర ఇది, మా గొంతు నొక్కుతుందనే చర్చను తెర మీద తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలి,